హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు రష్యన్ ఫార్మలిజం గురించి తెలుసుకుందాం. ఈ రష్యన్ ఫార్మలిజంలో ప్రముఖమైనటువంటి రచయిత లేదా విమర్శకుడు లేదా తాత్వికుడు విక్టర్ షక్లోవస్కీ గురించి మన ఛానల్లో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఆర్ట్ యాజ్ టెక్నిక్ అనే ఎస్సే పైన. ఇక రష్యన్ ఫార్మలిజం అనేది ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వ్యూవర్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇలాంటి మరెన్నో లిటరేచర్ వీడియోస్ కోసం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫార్మలిజం అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. అసలు ఫామ్ అంటే రూపం లేదా ఆకారం అనే అర్థాన్ని ఇస్తుంది ఫామ్ అనేది. ఇక రష్యన్ ఫార్మలిజం అనేది డెవలప్ అవ్వటంతోనే న్యూ క్రిటిసిజం అనే ధోరణి కూడా వచ్చిందని మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది గత వీడియోలో. ఇక న్యూ క్రిటిసిజం అనే టాపిక్ గురించి ఐకార్డ్స్లో పెడతాను, ఒకసారి చూడగలరు. ఈ రష్యన్ ఫార్మలిజం అనేది స్టార్ట్ అయ్యేది విక్టర్ షక్లోవస్కీ అనే ఆయనతోనే. ఆల్రెడీ షక్లోవస్కీ రాసినటువంటి వర్క్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి షక్లోవస్కీ గారిని కాకుండా మిగతా ఆథర్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క వీడియోలో. అసలు ఫార్మలిజం అనేది, ఆకారం అనేది దేనికి ఆకారం? ప్రతిదానికి ఒక రకమైనటువంటి ఆకారం ఉంటుంది. టేబుల్కి ఒక ఆకారం, చైర్కి ఒక ఆకారం, పెన్నుకి ఒక ఆకారం, పెన్సిల్కి ఒక ఆకారం, మనిషికి ఒక ఆకారం. ఈ విధంగా ఏ విధంగా అయితే ఆకారాలు ఉన్నాయో సాహిత్యానికి కూడా ఆకారం ఉంది అని చెప్పి కొంతమంది రచయితలు, రష్యన్ రచయితలు గుర్తించడం జరుగుతుంది. ఆ ఆకారం అనేది ముందుగా దేనిలోని ఎక్కువగా ఉపయోగిస్తారు ఆ యొక్క భావజాలాల్ని లేదా తన యొక్క ఇంటర్ప్రిటేషన్స్ని అంటే ముఖ్యంగా పోయిట్రీలో కవిత్వాలను ఎక్కువగా డీఫెమిలియరైజేషన్ చేస్తారు విక్టర్ షక్లోవస్కీ అనే రష్యన్ రచయిత. తరువాత కాలంలో చాలామంది రచయితలు తమ యొక్క అనుభవాలని డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ద్వారా అందించటం జరుగుతుంది. ఆ విధంగానే ఈ ఫార్మలిజం అనేది చాలా పాపులర్ ఎజెండాగా తయారవుతుంది రష్యన్లోని. అలాగే తరువాత యూకే, అమెరికాలో న్యూ క్రిటిసిజం గాను. ఇక ఈ ఫార్మలిజం అనేది తరువాత వచ్చినటువంటి స్ట్రక్చరలిజంకి ఒక రకమైనటువంటి గైడెన్స్గా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చినటువంటి ఫెర్డినాండ్ డి ససోర్, ఫ్రాన్స్లోని ఈ యొక్క స్ట్రక్చరలిజం అనే మూమెంట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఈ ఫార్మలిజం తరువాత వచ్చినటువంటి వ్యక్తులే స్ట్రక్చరలిజంగా మారి తమ యొక్క కోణాలలో విశ్లేషణ చేయటం జరుగుతుంది. రచయితలు ఎక్కువగా ఈ సాహిత్యంలో పోయిట్రీ మీద ఫోకస్ చేసినప్పటికీ తరువాత వచ్చినటువంటి మికెల్ బక్తెన్ వీళ్ళందరూ కూడా తమ యొక్క కోణాలలో నోవెల్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ని అందించడం జరుగుతుంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా సంగ్రహంగా ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట ప్రపంచ యుద్ధం అంతమవుతున్న సమయంలో, అలాగే రష్యన్ రెవల్యూషన్ అనేది కొనసాగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క ఫార్మలిజం అనేది ఒక రకంగా పుట్టడం జరుగుతుంది. ఈ యొక్క ఫార్మలిజం తాలూకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం తరువాత మాట్లాడే సమయం ముందు ఈ ఫార్మలిజం అనేది రెండు భాగాలుగా విభజింపబడుతుంది. ఒకటి ప్రాగ్ లింగ్విస్టిక్ సర్కిల్, అలాగే మాస్కో లింగ్విస్టిక్ సర్కిల్ అని రెండు స్కూల్స్గా డివైడ్ చేయబడుతుంది ఈ యొక్క ఫార్మలిజం అనేది. అందులో విక్టర్ షక్లోవస్కీ అనే ఆయన, బోరిస్ ఎచుబనన్, రామన్ అకబ్సన్ వీళ్ళు ముగ్గురు ప్రముఖమైనటువంటి రచయితలుగా పిలువబడితే వాళ్ళ అడుగుజాడల్లో తరువాత వచ్చినటువంటి వ్యక్తులు యూరీ టైరనోవ్ అనే ఆయన, వ్లాదిమిర్ పాప్, మికెల్ బక్తెన్, జాన్ మోర్వస్కీ వీళ్ళంతా కూడా తరువాత వచ్చినటువంటి రచయితలుగా పిలువబడతారు. ఫార్మలిస్ట్ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే భాష అనేది ప్రయారిటీ చేయాలి, లింగ్విస్టిక్స్ భాషా అధ్యయన శాస్త్రాన్ని పెంపొందించాలి, భాషకు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి శాస్త్రాన్ని గుర్తించే విధంగా వీళ్ళు వర్క్ చేయటం జరుగుతుంది ఫార్మలిస్టులు. ఆ కోవకు సంబంధించే వీళ్ళంతా కూడా ఉన్నటువంటి పోయిట్రీలో ఏదైతే రొమాంటిక్ పోయిట్రీ ఉందో దాన్ని డిఫరెంట్ అనాలసిస్, డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తూ రకరకాల కోణాల్లో అనాలసిస్ చేస్తూ ఒక రకమైనటువంటి విధి విధానాన్ని అందించటమే ఈ యొక్క ఫార్మలిస్టులు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. వీళ్ళ మేజర్ ఫోకస్ అంతా కూడా మెటాఫర్సు, మెటానమీసు, ఐరనీ వీటన్నిటిపైన ఎక్కువగా ఫోకస్ చేయటం జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి స్ట్రక్చరలిజం కూడా ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేసినప్పటికీ కూడా ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా మెటాఫర్, మెటానమీసు దాని యొక్క స్ట్రక్చర్ పైన కాకుండా దాని యొక్క ఫామ్ అండ్ కంటెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి వారు స్ట్రక్చర్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు మాత్రం ఎక్కువగా కంటెంట్ ఏదైతే పుస్తకంలో ఉన్నటువంటిది ఉంటుందో అది దానిగా మాట్లాడాలి,
దానికి డిఫరెంట్ కోణాలలో అనాలిసిస్ ఉంటుంది అని చెప్పి ఫార్మలిస్టులు చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ ఫార్మలిజం అనేది రీడర్ యొక్క థాట్ ప్రాసెస్ని సైకలాజికల్ వేలో అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఒక రకమైనటువంటి పోయంని నలుగురు అనాలిసిస్ చేసినప్పుడు నలుగురికి డిఫరెంట్ కోణాల్లో అర్థం చేసుకునే విధానాన్నే ఈ ఫార్మలిస్టులు గుర్తిస్తారు. తరువాత వచ్చినటువంటి ఐఆర్ రిచర్డ్స్ కూడా ఈ యొక్క వర్క్స్ని క్లోజ్ రీడింగ్ అంటాడు. ఆయన చాలా దగ్గరగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది టెక్స్ట్ని అని ఐఆర్ రిచర్డ్స్ చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఫామ్ అండ్ కంటెంట్ పైన ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇది మీకు అర్థమైంటుందని భావిస్తున్నాను ఫార్మలిజం అంటే ఏంటో. ఈ ఫార్మలిస్టులు కొంతమంది థియరీలను కూడా అపోజ్ చేస్తారు. ముఖ్యంగా అరిస్టాటిలియన్ మిమెటిక్ థియరీని అపోజ్ చేస్తారు. ఈ అరిస్టాటిలియన్ మిమెటిక్ థియరీ అంటే అరిస్టాటిల్ ఒక ప్రిన్సిపల్ని ఇవ్వటం జరుగుతుంది. ఒక ఆర్ట్ అనేది ఎప్పుడూ కూడా మిమిటిక్ అవుతూ ఉంటుంది, అనుకరిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి లేదా ఒక రకమైనటువంటి రచయిత ఎప్పుడూ కూడా అనుకరణ అనేది ఎక్కువగా పాటిస్తూ ఉంటాడు అంటారు. కానీ విక్టర్ షక్లవస్కీ అనే ఆయన తన యొక్క ఆర్ట్ యాజ్ టెక్నిక్ అనే వర్క్లో లేదా ఎస్సేలో డీఫెమిలియరైజేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తాడు. దాని ద్వారా రచయిత ఒక యొక్క అనుభవాన్ని డిఫరెంట్ కోణాల్లో అనాలిసిస్ చేస్తాడు ఈ యొక్క విక్టర్ షక్లవస్కీ. దానికి కొన్ని ఉదాహరణలుగా కొన్ని టెక్స్ట్లను కూడా ఆయన తీసుకొని డీఫెమిలియరైజేషన్ చేస్తాడు. ఉదాహరణకి తను డాన్ కుహాటే అనే ఒక వర్క్ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేస్తారు. అలాగే లియో టాల్స్టాయ్ రాసిన కోల్ మాస్టర్ అనే వర్క్ని డీఫెమిలియరైజేషన్ చేస్తాడు. ఈ విధంగా చాలా రకాలుగా అనాలిసిస్ చేసి ఆర్ట్ అనేది మిమిసిస్ కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్, నోన్ టు అన్నోన్ జరిగే ప్రక్రియ అని చెప్పి విక్టర్ షక్లవస్కీ అని ఆయన డిసైడ్ చేయడం జరుగుతుంది. తరువాత వచ్చినటువంటి వ్యక్తులు ఈ విక్టర్ షక్లవస్కీ తాలూకా ఐడియాలని బేస్ చేసి ఫిక్షన్లో ఏదైతే నవలలు ఉన్నాయో అందులో కూడా స్టార్ట్ చేయటం జరుగుతుంది ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ని. అందులో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తులు వ్లాదిమిర్ పాప్ అనే ఆయన, అలాగే టొడరోవ్ అనే ఆయన. వీళ్ళు ఎక్కువగా కూడా లాంగ్వేజ్ ఫిక్షన్లో ఉండే లాంగ్వేజ్ పైన ఫోకస్ చేయటం జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి మికెల్ బక్తిన్ అనే ఆయన హెట్రోగ్లోసియా అలాగే డైలాజిజం ఈ విధమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ని ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మూమెంట్ ఫార్మలిజం మూమెంట్ అనేది రాను నెరేటాలజీ అనే ఒక మూమెంట్కి కూడా దారితీస్తుంది. దాని గురించి మున్ముందు తెలుసుకుందాం. ఇక వీళ్ళంతా కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ని ఇస్తూ కూడా లిటరేచర్ యొక్క స్థాయిని మార్చేశారు. అలాగే లిటరేచర్ యొక్క పరిస్థితులను కూడా మార్చేశారు. విక్టర్ షక్లవస్కీ తర్వాత ఈ ఫార్మలిజంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి రామన్ అకబ్సన్. ఈయన మంచి పండితుడు. మాస్కో యూనివర్సిటీ నుంచి ఒక మెంబర్గా ఆయన రావటం జరుగుతుంది ఈ యొక్క ఫార్మలిస్టిక్ స్కూల్కి. ఇక ఆయన చాలా రకాలైనటువంటి కాన్సెప్ట్స్ని డెవలప్ చేస్తాడు. ఇక 1926 తర్వాత ఆయన మాస్కో లింగ్విస్టిక్ స్కూల్ నుంచి ప్రాగ్ లింగ్విస్టిక్ సర్కిల్కి రావటం జరుగుతుంది. తరువాత ఆయనకి ససోర్ నుంచి కూడా కాస్త ఇన్ఫ్లుయెన్స్ పొందటం జరుగుతుంది. ఈ ససోర్ అనే ఆయన తరువాత లింగ్విస్టిక్స్లో ప్రముఖమైనటువంటి రచయిత, అలాగే స్ట్రక్చరలిజాన్ని డెవలప్ చేసినటువంటి రచయితలతో కూడా రామన్ అకబ్సన్ వర్క్ చేయటం జరుగుతుంది. అలాగే ఈయన పోయిటిక్స్ని ఎక్కువగా లింగ్విస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయటం జరుగుతుంది. అలాగే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ద ఆబ్జెక్ట్ ఆఫ్ స్టడీ ఇన్ లిటరరీ సైన్స్ ఈజ్ నాట్ లిటరేచర్ బట్ లిటరరీనెస్, దట్ ఈజ్ వాట్ మేక్స్ ఏ గివెన్ వర్క్ ఏ లిటరరీ వర్క్ అంటాడు ఆయన. దీని తాలూకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే లిటరేచర్ అనేది చదవటం కన్నా లిటరేచర్లో ఉన్నటువంటి లిటరరీనెస్ని చదవటం అనేది ఇంపార్టెంట్ అంటారు. ఉదాహరణకి సాహిత్యం ఎవరైనా చదువుతారు, కానీ సాహిత్యంలో ఉండేటటువంటి మాధుర్యాన్ని లిటరరీనెస్ని చదవటమే ప్రముఖమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా ఆయన చెప్పడం జరుగుతుంది రామన్ అకబ్సన్ అనే ఆయన. ఇక ఆయన చాలా రకాలైనటువంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క ఫార్మలిస్టిక్ అప్రోచ్లోని అలాగే స్ట్రక్చరలిస్ట్ అప్రోచ్లోని కూడా. ఆయన రాసినటువంటి ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటంటే 2 వర్క్స్ చాలా ఇంపార్టెంట్గా చెప్పడం జరుగుతుంది. అందులో 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అలాగే 2 టైప్స్ ఆఫ్ అఫాసిక్ డిస్టర్బెన్సెస్ అనే ఈ 2 వర్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక దానిలో లాంగ్వేజ్ తాలూకు ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే ఇంకొక వర్క్లో ఆయన అఫాస్టిక్ డిస్టర్బెన్సెస్ అంటే లాంగ్వేజ్లో ఉన్నటువంటి సరళికత కాకుండా సంక్లిష్టత గురించి ఆయన మాట్లాడటం జరుగుతుంది. అలాగే ఆయన
బైపోలర్ స్ట్రక్చర్ అంటాడు. ఈ బైపోలర్ స్ట్రక్చర్ అంటే లాంగ్వేజ్ అనేది 2 టైప్స్గా డివైడ్ చేయబడుతుంది లేదా 2 పోల్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి మెటఫర్, రెండోది మెటానమీ. ఈ 2 భాగాలుగా డివైడ్ చేయబడుతుంది. ఈ మెటఫర్ అనేది ఒక రకంగా రొమాంటిసిజాన్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటే, మెటానమీ అనేది సపోర్ట్ చేస్తుంది రియలిస్టిక్ నేచర్ని అని చెప్తాడు ఆయన. వీటన్నింటినీ కూడా ఆయన బైపోలర్ స్ట్రక్చర్ అంటాడు. 2 విధాలుగా కేటగరైజ్ చేస్తాడు. మెటఫర్ అలాగే మెటానమీ అనేది పోయిటరీని రూల్ చేస్తూ ఉంటుంది. ఒక రకమైనటువంటి పోయిటరీలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, రెటరిక్నెస్ని పెంచుతుంది అని రోమన్ అకాబ్సన్ చెప్పడం జరుగుతుంది. ఈ ఫార్మలిజంలో తరువాత వచ్చినటువంటి రచయిత వ్లాదిమిర్ ప్రాప్ అనే ఆయన. ఈయన మోర్ఫాలజీ ఆఫ్ ద ఫోక్ టేల్ అనే ఒక బుక్ రాస్తారు 1928లో. దాన్ని తరువాత 1958లో ఇంగ్లీష్లోకి అనువదించడం జరుగుతుంది. ఇక ఆ యొక్క పుస్తకంలో ఆయన దేని గురించి ఎక్కువగా మాట్లాడతారు అంటే, నోవెల్స్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని గురించి అనాలిసిస్ చేస్తారు వ్లాదిమిర్ ప్రాప్ అనే ఆయన. హీరో తాలూకా స్పేస్ని నోవెలిస్టు ఎట్లాగా క్రియేట్ చేస్తాడు, అలాగే యాక్షన్ హీరో దగ్గర ఉంటుందా లేకపోతే విలన్ దగ్గర ఉంటుందా అనే అంశాలపైన డిస్కస్ చేస్తారు. అలాగే హీరో, ఫాల్స్ హీరో, విలన్, డోనర్ ఆర్ ప్రొవైడర్, హెల్పర్, ప్రిన్సెస్ అండ్ హర్ ఫాదర్ అండ్ డిస్పాచర్, అంటే ఈ విధమైనటువంటి క్యారెక్టర్స్ని రచయిత ఏ విధంగా డెవలప్ చేస్తాడు, ఏ విధంగా స్టడీ చేయాలనే అంశాలపైన వ్లాదిమిర్ ప్రాప్ అనే ఆయన తన యొక్క మోర్ఫాలజీ ఆఫ్ ద ఫోక్ టైల్ అనే పుస్తకాల్లో అభివర్ణించడం జరుగుతుంది. తరువాత ప్రముఖమైనటువంటి రచయిత మికెల్ బక్తిన్. ఈయన నెరేటాలజీ పైన ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాప్కి కాంపిటేటర్గా కూడా మికెల్ బక్తిన్ చాలా కాన్సెప్ట్స్ని ఇవ్వటం జరుగుతుంది నెరేటాలజీ ఫార్ములో. ఈయన ఫార్మలిస్టిక్ అప్రోచ్ని ఫాలో అయినప్పటికీ తరువాత ఆయన స్ట్రక్చరలిజంలో కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాడు. ఈయన మేజర్ ఐడియా మాత్రం ఎక్కువగా కూడా ఆయన లాంగ్వేజ్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది, కమ్యూనికేషన్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది, అలాగే డైలాగ్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ 3 అంశాలను ప్రధానంగా తీసుకుని ఆయన తన యొక్క కాన్సెప్ట్స్ని డెవలప్ చేస్తారు. డిస్కోర్స్ ఇన్ ద నోవెల్ అనే ఒక వర్క్ని రాస్తారు 1934లో. ఆయన ఒక ఎస్సే, ఆ ఎస్సేలో ఆయన ఫిలాసఫీ ఆఫ్ లాంగ్వేజ్ గురించి అలాగే థియరీ ఆఫ్ లాంగ్వేజ్ గురించి ఈ 2 అంశాల గురించి ఆయన ఆ యొక్క ఎస్సేలో మాట్లాడటం జరుగుతుంది. నోవెల్ అనేది ఎప్పుడూ కూడా ఒక లాంగ్వేజ్ని కలిగి ఉండదు, డిఫరెంట్ లాంగ్వేజ్ని కలిగి ఉంటుంది. అలాంటప్పుడు అది డైలాజికల్ నేచర్ని కలిగి ఉంటుంది అని చెప్పి బక్తిన్ డిఫైన్ చేస్తారు. అలాగే ఆయన ఒక డైలాగ్ అనేటటువంటి టర్మ్ను కూడా కాయిన్ అవుట్ చేసి తన యొక్క డిస్కోర్స్ ఇన్ ద నోవెల్లో నవలలో ఉండే డిఫరెంట్ వాయిసెస్ గురించి కూడా ఆయన మాట్లాడతారు. దానికి ఆయన ఇచ్చినటువంటి టర్మ్ పేరు ఏంటంటే హెట్రోగ్లోసియా, విచ్ మీన్స్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ డైలాగ్. ఒక రకమైనటువంటి డైలాగ్ని కాకుండా చాలా క్యారెక్టర్స్, చాలా రకాలైనటువంటి అంశాల గురించి నవలలో మాట్లాడే విధానాన్ని, మాట్లాడే అనాలిసిస్ చేయడాన్ని ఈ యొక్క మికెల్ బక్తిన్ పాత్ర పోషిస్తారు. ఆయన చాలా కాన్సెప్ట్స్ని డెవలప్ చేస్తాడు. హెట్రోగ్లోసియా, అలాగే కార్నివలెస్క్, ఇటువంటి కాన్సెప్ట్స్ని అన్నీ కూడా ఆయన డెవలప్ చేస్తారు. అలాగే ఇంటర్టెక్స్టువాలిటీ, తర్వాత జూలియా క్రిస్టీ డెవలప్ చేసినటువంటి ఇంటర్టెక్స్టువాలిటీ అనే కాన్సెప్ట్ని కూడా ఆయన ముందే ఇంటర్టెక్స్టువాలిటీ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మిచెల్ బక్తిన్ అనే ఆయన మనకి ఫార్మలిజంలో ఉండటం జరుగుతుంది, అలాగే స్ట్రక్చరలిజంలో కూడా ఉండటం జరుగుతుంది. చాలా ప్రముఖమైనటువంటి రచయితగా పరిగణించాల్సి ఉంటుంది ఈయన్ని. తర్వాత వచ్చినటువంటి ఆయన బోరిస్ ఇచ్బమ్ అనే ఆయన. ఈయన కూడా రష్యన్ ఫార్మలిస్టిక్ గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన ద సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ పోయిటిక్ లాంగ్వేజ్ అనే ఒక గ్రూప్ని తయారు చేస్తాడు 1916లో. ఈయన కూడా తన యొక్క వ్యూస్ని ప్రజెంట్ చేస్తాడు పోయిటరీలో కూడా అలాగే ఫిక్షన్లో కూడా. ఈయన రాసినటువంటి మేజర్ వర్క్ మెలోడీ ఆఫ్ రష్యన్ లిరిక్ వెర్స్ అనే ఒక బుక్ని రాస్తారు 1923లో. అందులో ఆయన ముఖ్యంగా దేని గురించి మాట్లాడతారంటే, నికోలై గొగోయ్ అనే ఆయన ఓవర్ కోట్ అనే ఒక షార్ట్ స్టోరీని రాస్తారు. ఆ షార్ట్ స్టోరీని ఆయన అనాలిసిస్ చేస్తారు. ఎలా అంటే ఆయన స్టోరీ చదివాక ఎటువంటి అదర్ రెఫరెన్సెస్ని తీసుకోకుండా ఆయన ఇంటర్ప్రెట్ చేయటం జరుగుతుంది దేనిపైన ఆ యొక్క వర్క్లో. తర్వాత ఆయన పోయిటరీ గురించి కూడా ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ని ఇస్తారు. ఆయన దృష్టిలో పోయిటరీ అంటే ద ఇంటరాక్షన్ బిట్వీన్ రిథమ్ అండ్ సింటాక్స్ అంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పోయిటరీ అనేది ఒక రకమైనటువంటి రిథమ్, పోయిటరీలో ఉన్నటువంటి రిథమ్ని, అదేవిధంగా సింటాక్స్, పోయిటరీలో యూజ్ చేసినటువంటి సింటాక్టికల్ నేచర్ని బోరిస్ ఇచ్బమ్ అనే ఆయన చెప్పడం జరుగుతుంది.
తరువాత ఆయన ద థియరీ ఆఫ్ ద ఫార్మల్ మెథడ్ అనే ఒక ఎస్సేని రాయటం జరుగుతుంది 1926-27 ఆ ప్రాంతంలో. దీనిలో ఫార్మలిస్టిక్ మెథడాలజీలో ఉన్నటువంటి సెంట్రల్ ప్రిన్సిపల్స్ గురించి ఆయన మాట్లాడటం జరుగుతుంది. అలాగే ఆయన ఒక స్టేట్మెంట్ను కూడా ఇవ్వటం జరుగుతుంది. ఫార్మలిజం ఈజ్ క్యారెక్టరైజ్డ్ ఓన్లీ బై అన్ అటెంప్ట్ టు క్రియేట్ అన్ ఇండిపెండెంట్ సైన్స్ ఆఫ్ లిటరేచర్ విచ్ స్టడీ స్పెసిఫికల్లీ లిటరరీ మెటీరియల్స్ అని ఒక స్టేట్మెంట్ని ఇస్తారు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫార్మలిజం అనేది ముఖ్యంగా ఇండిపెండెంట్ సైన్స్ ఆఫ్ లిటరేచర్ అంటే స్వతసిద్ధమైనటువంటి సాంకేతికతను కలిగి ఉంది సాహిత్యం అని చెప్పి ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. తరువాత వచ్చినటువంటి యూరీ టెరెనో అనే ఆయన కో ఆథర్గా ఒక బుక్ను పబ్లిష్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ రామన్ జాకబ్సన్. ఈయన ద థీసిస్ ఆన్ లాంగ్వేజ్ అనే ఒక బుక్ను రాస్తారు 1928లో. వీళ్ళిద్దరూ కూడా యూరీ టెరెనో అలాగే రామన్ జాకబ్సన్ వీళ్ళు ఆ యొక్క బుక్లో దేని గురించి మాట్లాడతారంటే సింక్రానిక్ అలాగే డైక్రానిక్ అనేది ఎట్లా యూజ్ అవుతుంది లిటరేచర్ని అనాలిసిస్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఇన్ ద పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ని అనాలిసిస్ చేసేటప్పుడు సింక్రానిక్ అంటే ఏంటి, డైక్రానిక్ అంటే ఏంటి అనే అంశాల గురించి వాళ్ళు మాట్లాడుతూ లాంగ్వేజ్ అనేది ఎట్లా ఒకదానిని ఇంకొకటి డామినేట్ చేస్తుంది, అలాగే పాస్ట్ నుంచి ప్రజెంట్కి లాంగ్వేజ్ అనేది ఎట్లా మారుతూ ఉంది అనే అంశాల గురించి కూడా వాళ్ళ యొక్క వర్క్లో మాట్లాడతారు ద థీసిస్ ఆన్ లాంగ్వేజ్ బుక్లో. అలాగే తరువాత ఒక ఎస్సే రాస్తారు యూరీ టెరెనో అనే ఆయన దోస్తోవెస్కీ అండ్ గొగోల్ టువర్డ్ ఏ థియరీ ఆఫ్ ప్యారడీ అనే ఒక బుక్ని 1921లో ఆయన పబ్లిష్ చేస్తారు. దానిలో నికోల్ గొగోయల్కి అలాగే ఫ్యోదర్ దోస్తోవెస్కీ అనే వీళ్ళిద్దరు రచయితలు కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్స్లో ఒక రకమైనటువంటి ప్యారడీని ఎలా సృష్టిస్తున్నారు అనే అంశాలపైన వీళ్ళు ఆ యొక్క వర్క్లో మాట్లాడతారు. దోస్తోవెస్కీ రాసిన క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనే వర్క్ మన ఛానల్లో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, ఒకసారి చూడగలరు. అలాగే నికోలై గొగోల్ రాసినటువంటి వర్క్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, ఒకసారి ఛానల్ని చెక్ చేయగలరు. దోస్తోవెస్కీ చాలా వర్క్స్ని ఎగ్జిస్టెన్షియల్ నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రాయటం జరిగింది. దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకుండా ముఖ్యంగా టెరెనో అనే ఆయన దోస్తోవెస్కీలో ఉన్నటువంటి ప్యారడీ క్యారెక్టర్స్ని తీసుకొని ఆయన ఈ యొక్క వర్క్ని డెవలప్ చేయడం జరుగుతుంది. తరువాత ఈయన రాసినటువంటి వర్క్స్ ద్వారా తరువాత వచ్చినటువంటి పోస్ట్ మోడర్న్ లిటరేచర్కి ఒక రకమైనటువంటి కీ ఆస్పెక్ట్స్గా చెప్పబడుతుంది ఈ యూరీ టెరెనో అనే ఆయన రాసినటువంటి వర్క్స్. తరువాత ఈ ప్యారడీ ఎలిమెంట్సే తరువాత పోస్ట్ మోడర్న్ థింకింగ్లో చాలా వరకు రెఫరెన్స్లుగా తీసుకోవడం జరుగుతుంది చాలామంది రచయితలు. ఈ విధంగా చాలామంది రచయితలు తమ యొక్క విశ్లేషణని చేసి ఫార్మలిజం అనేది డెవలప్ అవడానికి, తరువాత స్ట్రక్చరలిజం అనేది డెవలప్ అవడానికి పునాదిని వేశారు ఒక రకంగా ఫార్మలిస్టిక్ రైటర్సు. ఇక చాలామంది డీఫెమిలియరైజేషన్ చేసినటువంటి కాన్సెప్ట్లో విక్టర్ షక్లోవస్కీ గలివర్ ట్రావెల్స్ అనే దాన్ని కూడా తీసుకొని ఆయన కొంతవరకు డీఫెమిలియరైజేషన్ చేయడం జరుగుతుంది. ఈ గలివర్ ట్రావెల్స్ అనే దానిలో ఉన్నటువంటి సోషియో పొలిటికల్ హిస్టారికల్ ఎలిమెంట్స్ గురించి ఆయన డిస్కస్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా చాలా అంశాల గురించి చాలా కోణాల్లో డిస్కస్ చేస్తారు విక్టర్ షక్లోవస్కీ అనే ఆయన. తర్వాత మిగతా రచయితలు కూడాను వీళ్ళు ఫ్యాబులా, సుజాత, సింక్రానిక్, డైక్రానిక్ ఇటువంటి చాలా రకాలైనటువంటి కాన్సెప్ట్స్ని డెవలప్ చేస్తారు ఫార్మలిస్టిక్ అప్రోచ్లో చాలామంది ఫార్మలిస్టిక్ క్రిటిక్స్. ఇక ఇది ఒక రకంగా పునాది వేయబడుతుంది. తరువాత వచ్చినటువంటి ఫ్రెంచ్ ఫార్మలిజంకి, అమెరికాలో వచ్చినటువంటి న్యూ క్రిటిసిజానికి, అలాగే ఫ్రెంచ్లో వచ్చినటువంటి స్ట్రక్చరలిజంకి, అలాగే వీళ్ళంతా కూడా కలిసికట్టుగా భాషా శాస్త్రాన్ని పైన ఎక్కువగా అనాలిసిస్ చేయటం జరుగుతుంది. తరువాత భాష అనేది ప్రయారిటైజ్ చేస్తారు ఈ యొక్క పోస్ట్ మోడర్న్ థింకింగ్లో. ఈ యొక్క వీడియో మీకు చక్కగా అర్థమైంటుందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో ఎలాగుందని చెప్పి కమెంట్ చేయగలరు. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.